అయ్యా ఇప్పుడు ఆరాధన ప్రారంభించుండగా ఆది నుండి అంతం వరకు మీరే ఉండి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్యన నూతనంగా రక్షణ పొందిన ఇద్దరు సహోదరులు ఉన్నారమ్మా. వారిని పరిచయం చేద్దాం. అమ్మ జోషి, జయ. అమ్మ జోషి, జయ, మీరు నూతనంగా రక్షింపబడ్డారు కదమ్మా. మీరు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి రావాలి. అలాగే మన మంగళవారం స్త్రీల కూటాలకి, శుక్రవారం ఉపవాస కూటాలు జరుగుతాయి. క్రమం తప్పకుండా మన చర్చిలో ప్రతి కార్యక్రమానికి హాజరవ్వాలి. సరేనా? అలాగే అమ్మగారు. అలాగే మన మధ్యన భాగ్యం సౌభాగ్యం గారు అన్నారు. ఆ భాగ్యం గారు నూతనంగా సౌభాగ్యం గారిని మన చర్చ నడిపిస్తున్నారు. అమ్మ సౌభాగ్యం. ప్రెసిడెంట్ పాస్టర్ గారు. ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ అందరికి ప్రెసిడెంట్ అమ్మా. నువ్వు నూతనంగా చర్చకు వస్తున్నావు కదమ్మా. మరి చర్చ కార్యక్రమాలను ప్రతి కార్యక్రమంలో నువ్వు తప్పకుండా పాల్గొనాలమ్మా. సరేనండి పాస్టర్ గారు. మరి మనకి ఉపవాస కూడికలు జరిగినాయి ఉన్నాయి. మనకు ఉపవాస కూడికలు జరిగినాయి ఉన్నాయమ్మా. మరి ఉపవాస కూడికల్లో ఎవరు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారో అడిగి తెలుసుకుందాం. ముందుగా మనకు నూతనంగా రక్షణ పొందిన జయ జోషిని అడుగు. అమ్మ జయ, మరి రక్షణ కూటాలు వస్తున్నాయి, మన ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదమ్మా. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావమ్మా? నేనా అమ్మగారు? 4 రోజులు ఉపవాసం ఉంటాను అమ్మగారు. అలాగా, దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడమ్మా. అమ్మ జోషి, నువ్వెన్ని రోజులు ఉపవాసం ఉంటావమ్మా? ఆవిడే 40 దినాలంటే నీకు సంవత్సరం ఉంటాను అమ్మగారు. అలాగా, దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడమ్మా. మన మధ్యన ఎప్పటి నుంచో ఉన్న మరి సువర్ణ గారు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. ప్రైజ్లేడమ్మా. మరి మన చర్చిలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి కదమ్మా. మరి నువ్వెన్ని రోజులు ఉపవాసం ఉంటావమ్మా? మన కాగారు మన రక్షింపబడినాలు 40 దినాలు సంవత్సరం. నేను జీవితకాలం అంతా ఉంటానండి అమ్మగారు. జీవితాలు ఉంటావమ్మా? జీవితాలు అంటే నీ జీవితమే అయిపోతుందమ్మా. సరే, నీ ఆసక్తిని బట్టి దేవుడు నిన్ను కూడా బహుగా దీవిస్తాడమ్మా. ప్రైజ్లేడమ్మగారు. సరే, ఆఖరి ప్రార్థన చేస్తాం. కాళ్ళు మూసుకోండి. ప్రేమ గల నా తండ్రి, నన్ను మిగిలిగా ప్రేమించిన ప్రియమైన దేవ, ఇంతవరకు కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదంగా నెరవేర్చిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా, యేసయ్యా, ఎక్కడున్నావయ్యా? అయ్యా, అసలు ఉన్నావా అయ్యా? ఉంటే నన్ను చూడయ్యా. నాకు ఉద్యోగం కావాలయ్యా, ఇప్పించయ్యా. చూడయ్యా, చూడు, దావీదు కంట పెద్ద గిన్నె పెట్టాను చూడయ్యా. అయ్యా, కన్నీరుతో నా గిన్నె నిండి పొర్లుతుంది చూడయ్యా. నా కన్నీరు చూడయ్యా. అయినా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావయ్యా, నాకు తెలుసు. నాకు కాదు ఇంకెవరికి ఇస్తావయ్యా? యేసు నామములో ఉద్యోగం అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. చర్చ అయిపోయింది కదా, ఎవరు ఎంతగా ప్రార్థన చేస్తున్నారు? అమ్మగారు ప్రెసిడెంట్ ప్రెసిడెంటమ్మా. నువ్వా? ఏంటమ్మా అంత భారంగా ప్రార్థన చేస్తున్నారు? ఏంటి? అమ్మగారు, ఆనాడు దావీదు తన గిన్నె నిండినంతగా పొర్లినంతగా ప్రార్థన చేశాడు కదా అమ్మగారు. చూడండి అమ్మగారు, అక్కడన్నా పెద్ద గిన్నె పెట్టాను అమ్మగారు. నా కన్నీటితో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను అమ్మగారు. నా ఉద్యోగం గురించి దేవుడు నాకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు, నాకు తెలుసు అమ్మగారు. నీ విశ్వాసం బట్టి దేవుడు నీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తానమ్మా. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఈ ప్రతినిధి కూడా పెట్టుకోవాలమ్మా. అలాగే అమ్మగారు, నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అమ్మగారు. నేను పెడతానండి. అంతా నీ వల్ల జరిగింది, నీ వల్ల నేను ఇలా అయ్యానే. నేనేం చేసేది? నన్నింటికి ఎలా తినేస్తాను? చెప్తానండి.
వీళ్ళు ప్రార్థన చేయడంలోనే వాక్యం చదవడంలోనే వీళ్ళెందుకు ఇలా డబ్బులు ఆడుకుంటారు? ఈవిడేంటి మళ్ళీ పెద్దలుగానే చచ్చిపోచ్చామని ఈవిడ చక్కగా పడుకున్నట్టున్నారే. ఏంటప్పా ప్రార్థన అందరూ డిస్టర్బెన్స్ చేస్తారు. ఏంటి ఎంత ఉదయం వచ్చారు? ఎవరప్పా? ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ రాడమ్మా. ఏంటి ఎంత ఉదయం వచ్చారు? మీరే కదా పాస్టర్ గారు, పోయి వారు ఏం చెప్పారు? పెద్దలుగా చేసుకురమ్మన్నారు, అందుకే వచ్చేసాం పెద్దలుగానే. పెద్దగారంటే 4 గంటలకు కాదమ్మా, ఆరాధన ప్రారంభించినప్పుడు తొందరగా రమ్మని చెప్పాను. ఇప్పుడే కాదు, వెళ్ళి పడుకుని ఆరాధన ప్రారంభించిన వెంటనే తొందరగా వచ్చేయండి. అలాగే అమ్మగారు. ఈరోజు ఆరాధన చర్చిలో ఆరాధన ఉంది. సౌభాగ్యవాసము భాగ్యవాస దగ్గరికి వెళ్తాం, వాళ్ళని పిలిచి చర్చికి వెళ్దాం. ఎవరు? ఆ చెల్లి నువ్వా? ఏంటమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, ఏంటి ఇలా వచ్చావు? ఈరోజు ఆదివారం కదా, ఆరాధనకి వెళ్తానని నేను తీసుకువెళ్దామని వచ్చానక్క. నేను రానా చర్చికి? ఎందుకక్క? ఎందుకని నమ్మగలుగుతారండి? మొన్న ఏం జరిగిందో తెలియదా నీకు? తెలుసు కానీ అంతగా తెలియదు అక్క. రానా చెప్తాను, కూర్చో. అసలు మొన్న ఏం జరిగిందో తెలుసా? తెలియదక్క. ఆ భాగ్యం ఉందే, ఆ భాగ్యది అసలు ఎంత పని చేసిందో తెలుసా? అవునక్క. ఏమన్నదని నమ్మగలుగుతాడండి? ముందు రోజు ఫంక్షన్ వెళ్తున్నాను, క్లిప్ బాగుంది కదా ఇవ్వు అని అడిగాను, ఇచ్చింది బాగానే. మళ్ళీ రెండో రోజు కూడా ఏదో చిన్న ఫంక్షన్ తగిలితే ఫేరెల్ అయిపోయిందని చిన్న ఫేరెల్ ఇవ్వు అన్నాను. ఫేరెల్ ఇచ్చింది కానీ అందులో ఏదో కలిపి ఇచ్చింది. చూడు నా ఒక మంది అలా పాడైపోయిందా? ఇవ్వకపోతే ఎవరైనా కానీ అలా ఇస్తారు ఎవరైనా? అది అడిగానని నా జుట్టు పట్టుకొని కొట్టి నన్ను చాలా మాటలని ఇచ్చేసింది. అందుకే నేను అది వెళ్ళే చర్చకి రాను. అదేటక్క, మీ గొడవల కోసం చర్చికి రావడం ఇష్టం. ఈ విషయంలో పాస్టర్ గారు తెలిసి ఎంత బాధపడతారు అక్క. పాస్టర్ గారు బాధపడితే బాధపడి మరి నేనేం చేయగలను? పైగా అది ఏమంటుంది తెలుసా? దాన్ని నేనే చర్చకి తీసుకొచ్చాను, నా వల్ల అది చర్చకి వచ్చింది, దానికి అది పువ్వులు వస్తాయి బాగానా అంటుంది. పైగా చర్చిలో కూడా దానికే పాటలు ఇస్తారు, దానికే ప్రేర్ ఇస్తారు, దానికే మైలు ఇస్తారు. వచ్చిన ప్రయోజనమే ఉంది. నేను రానది వెళ్ళే చర్చికి. సరే అక్క, నాకు ఆరాధన టైం అవుతుంది, నేను వస్తాను. వెళ్ళు వెళ్ళు. భాగ్యం అక్క. ఎవరు? ఓ షాపింగ్ చెయ్యా? ప్రైజ్ లార్డ్ అక్క. ఎలా వచ్చావు? ఈరోజు ఆరాధిస్తున్నాం, చర్చికి వెళ్దామని వచ్చాను అక్క. నేను చర్చికి రావచ్చేది. ఎందుకక్క? నీకు మన పెద్ద గొడవ చేసేది తెలియదా? తెలిసి కానీ అంతగా తెలియదు. అది కూర్చో. టిఫిన్ చేసావా? చేశాను. అయ్యో చెయ్యకపోతే నేను పెట్టిన కదా చెప్పుకోండి. చేశాను అక్క. ఎందుకంటే మన సౌకర్యం ఉంది కదా, మన క్లిప్ అడిగేది ఇచ్చారు. మరుసటి రోజేమో క్రీమ్ అడిగిందని నేను రాసుకున్న క్రీమ్ నాకు ఇస్తే దాని మొక్కడికి ఏదో మచ్చొచ్చిందని నేను దాంట్లో ఏదో కలిపానని చెప్పి నా ఇంటికి వచ్చి నా జుట్టు పట్టుకొని నన్ను రగ్గేసి ఎంత రాజాంతం చేసిందో. కాబట్టి అది వెళ్ళే తెలిసి నేను రాచేది. అదేటక్క, మీ కూడా రాష్ట్రం గారు తెలిస్తే బాధపడతారు కదా. బాధపడి చేయండి. పాటలు పాడడానికి కూడా దానికే సమయం ఇస్తారు, వాక్యం చదవడానికి కూడా దానికే పిలుస్తారు. కాబట్టి నేను రాంగ్ చేయాలి వచ్చేసి సరే అక్క, నాకు ఆరాధన టైం అవుతుందని నేను వస్తాను. ఆ వేలు నీకు కూడా నా అదే పడుతుంది. ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆరాధన ప్రారంభించుచుండగా తండ్రి, అయ్యా ప్రతి విషయంలో కూడా ప్రభు మీరే ఉండి నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు ప్రతిమను నడిపించినాను తండ్రి. ఆమేన్. అమ్మా, వాక్యం చదువుకుందాం. లోక సువార్త 2:14 చదవండమ్మా. సర్వోన్నత దేవుని మహిమను మనిషిని పరిశుద్ధమైన సర్వోన్నత దేవునికి మహిమను ఆయన ఇశ్రాయేలు వారికి భూమి మీద
మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. దేవుని వాక్యంలో సమాధానం కలుగును గాక. ఎవరికి ఎప్పుడు సమాధానం వస్తుందో ఏంటో దేవుడికి సమాధానం కలుగు చేయను గాక. రేపు ఉదయం 10 గంటలకి మన రూపమ్మ గారి పాప బర్త్డే పార్టీ ఉంటుంది చర్చిలో. అందరూ కూడా మరి బర్త్డే పార్టీకి మరి సమయానికే రావాలని కోరుకుంటున్నాం. మన మధ్యన ఎప్పటి నుంచో ఉన్న స్వర్ణ గారు వచ్చి ఆఖరి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం నీకు వందనాలు బాబు, నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 తండ్రి. నీకు వందనాలు బాబు, నీకు వందనాలు. ఏంటంటే పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం ఏమనేసారు? ప్రార్థన చేస్తుంటే విశ్వాసంలో సొనుకుంటున్నారండి. ప్రార్థన చెయ్యాలి. అప్పటికే మీకు పంచుతూ ఉన్నానండి. మీరా పాస్టర్ గారు తిట్టారు, పరిశుద్ధాత్మ వచ్చి నన్ను తిట్టడం అనుకున్నానండి. అయ్యో అది వెళ్ళిపోతారేటండి. అయ్యో పాస్టర్ గారు, పాస్టర్ మీరు చూస్తామేమో కదా. పర్వాలేదమ్మా. లేకపోతే మేము చేస్తాం కదా. మమ్మల్ని పడకండి అంత మరి చెప్పండి. పల్లెట్టు మేము క్లీన్ చేస్తాం కదా. ఓకే అంటాం, క్లీన్ చేసాం. అయ్యా యేసయ్యా మళ్ళీ వచ్చానయ్యా. అయినా నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా అయ్యా? నేను పిలిచినప్పుడల్లా వస్తూ పోతూ ఉండాలయ్యా. రావటం పోవటమే నీ పని అయ్యా. అయ్యా అడగగానే ఉద్యోగం ఇచ్చావు కానీ నా పెళ్లి గురించి మర్చిపోతే ఎలాగయ్యా? అయ్యా నాకు పెళ్లి కావాలయ్యా. అయ్యా 50 సంవత్సరాలు వచ్చేసాయ్యా. తలంతా పడిపోయిందయ్యా. అయ్యా పట్టుదల కూడా వచ్చేలా ఉందయ్యా. అయినా నువ్వు నా ఎముక తీసావా లేదా యేసయ్యా? తీస్తే చెప్పయ్యా, ఎక్కడ పెట్టావో వెళ్ళి తెచ్చుకుంటాను. యేసు నామంలో నా ఎముక నాకు దొరికిన గాక. ఆమేన్. ఎవరబ్బా ఇంతగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు? అమ్మగారు ప్రజలండి. అరే నువ్వమ్మా, ఏంటి మళ్ళీ వచ్చి ఇంతగా ప్రార్థన చేస్తున్నావు? నీకు ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తాను కదా. ఉద్యోగం వచ్చిందమ్మా? అమ్మగారు ఉద్యోగం అయితే వచ్చింది అమ్మగారు, కానీ పెళ్లి అవ్వలేదు అమ్మగారు. 50 సంవత్సరాలు వస్తాయి అమ్మగారు. అందుకనే మళ్ళీ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు అమ్మగారు నా పెళ్లి గురించి. అది కూడా దేవుడు చేస్తాడు అమ్మగారు. నాకు తెలుసు. ఉద్యోగం వస్తే ప్రజలు కూడా పెడతానన్నావు కదమ్మా. అమ్మగారు పెళ్లికి ఏ టైం లేదు, వయసు దాటిపోయింది. ఇంకా కృతజ్ఞత కూడికి ఎక్కడ సమయం ఉంది అమ్మగారు? ఈ పెళ్లి అవ్వనివ్వండి, రెండు కలిపి పెద్ద కూడి పెట్టేస్తాను. నీ విశ్వాసం బట్టి దేవుడు నీకు తప్పగా పెళ్లి జరిపిస్తాడమ్మా. ప్రార్థన చేస్తాం. అలాగే అమ్మగారు. పాపను తీసుకెళ్ళండి. బట్టల పాపి పాపను తీసుకెళ్ళి కేకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా మాట్లాడి నన్ను బిడ్డగా ప్రేమించిన ప్రియమైనవా, అయ్యా బర్త్డే పార్టీ ప్రారంభించుండగా అయ్యా అంతిముడు జయప్రదంగా నెరవేర్చమని మా ప్రతిమను వేపించిన తండ్రి. ఆమేన్. ఆ బైబిల్ వాక్యం చదువుకున్నామమ్మా. కీర్తనలు 127 అధ్యాయము 3వ వచనం చదవండి. చదవే, నువ్వే చదువు. నేను చదువు, నువ్వే చదవే. ఏంటమ్మా ఎవరో ఒకరు చదవండి. నువ్వే చదువు, మాకు పోటీ పడి చదవగా చదువు. నేను చదువు, నువ్వే చదివే. అమ్మ ఒకటి చదవండి. నువ్వే చదువు, నేను అసలు చదవనే. నేనే చదువుకుంటాను. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. మన మధ్యన స్వర్ణ గారు ఉన్నారు. బర్త్డే పార్టీ వరకు స్పెషల్ సాంగ్ పాడతారు. అమ్మగారు యూట్యూబ్ లో మంచి ట్రెండింగ్ అయిన పాట పాడతాం చూడండి.
ఈ బర్త్డే బేబీని బట్టి పాట పాడదండి. కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం ఈ సమయం మధురం. ఏంటంటే పాటలు పాట పాడి మంచి పాట పాడతారు. ఏంటండి అలాగే వెళ్ళిపోతున్నారు స్కూళ్ళు? బర్త్డే పార్టీ వరకు ప్రార్థన మరి స్వర్ణ గారు వచ్చి చేస్తారు. ఈ బర్త్డే బేబీ కోసం ప్రార్థన చేద్దామండి. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. ఈ బర్త్డే బేబీ బట్టి నీకు వందనాలు తండ్రి. బర్త్డే బేబీ కేకు కోస్తుండగా తండ్రి చెయ్యి కోసుకోకుండా సహాయం చేయండి తండ్రి. చెయ్యి కోసుకోవడం కేకులో కేకుండా సహాయం చేయండి. అందరికి పెద్ద పెద్ద ముఖాలు రావడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తుని ప్రార్థన అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమె ఏంటండి బాబు ప్రార్థన చేయాలండి. ఏంటండి అయ్యో ఏంటండి రాత్రి పడుకున్న పేరు అవసరంలో పడబడిపోయారు. బర్త్డే బేబీ కూడా కేక్లో పడబడిపోయింది. కేక్ అంతా కాలిపోతుంది. సమయోచితమైన ప్రార్థన చేయాలండి. అంత ప్రార్థన చేయాలి. అక్కడికి తడుతున్నాను, మీరు వినిపించుకోలేదు. అయ్యో మీరు తడుతున్నారండి. నాకు ప్రార్థనలోకి వెళ్ళడమే తెలుసండి. అందులో కూడా ఎలా రావాలో నాకు తెలియదండి. చాలా వెళ్ళండి. అమ్మా జయ జోషి, అబ్బా దొరికిపోయారు లేకపోన్నాడు. ఇప్పుడు ఆ కరిపెట్టి ఏకంతో మనం వేయించాలి. అమ్మ రూపం గారు పాప తీసుకెళ్ళండి. అబ్బా ఎంతసేపు ప్రార్థన చేసినా మీ భర్త వేగి కూడా కొట్టుకుపోయింది. ఎలాగైతే దొరికిపోయాక వేయించాను. ఏంటి వెళ్ళిపోతున్నారండి? చర్చి క్లీన్ చేయాలి కదమ్మా. చేస్తాం కదా, కరిపెట్టి ఏకంతో మేమే దొరుకుతాం. నీళ్ళు లేడమంటే లేడవో దొరికిపోయాను. రైతులమ్మా ఏంటి మధ్యన భాగ్యం సౌభాగ్యంగా చర్చికి రావట్లేదు, నీకేమన్నా తెలుసమ్మా? అదేటమ్మా మొన్న వాళ్ళకి గొడవ అయిందమ్మా. క్లిప్ కోసం పేరడం కోసం గొడవ అయింది. వాడి కోసం చర్చి రావడం మానేస్తారమ్మా. అలాగా, సరే నేను వెళ్ళి తెలుసుకుంటాను. సరేనమ్మా. అమ్మ ఏం చేస్తారమ్మా? చేస్తాం అమ్మగారు. ఆ రాజు సమయం దేవుడి పరిచర్య చేసినప్పుడు యథార్థంగాను విశ్వాసంతో నమ్మకంగా పనిచేశాడు. ఆయన గొప్ప ప్రవక్త అయ్యారు. మీరు కూడా దేవుడి పరిచర్య చేసినప్పుడు విశ్వాసంతో నమ్మకంగా యథార్థంగా పనిచేసినప్పుడు మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయమ్మా. అలాగే అమ్మగారు మమ్మల్ని క్షమించండి అమ్మగారు. అలాగేనమ్మా. ఓకే అమ్మగారు. హలో హలో హలో, పాస్టర్ గారు మీరండి? ఎవరుండండి? ఏంటమ్మా అరుణ్, ఏంటి నీరసంగా మాట్లాడుతున్నావు? బాలేదు పాస్టర్ గారు. అలాగమ్మా, ఏంటమ్మా పెళ్ళికొడుకు ప్రార్థన చేసాం కదా, నీ పెళ్ళయిందా? అమ్మగారు పెళ్లి అయింది, బాబు కూడా పుట్టేశాడు అమ్మగారు. బాబు కూడానా? అవును అమ్మగారు. అమ్మగారు ఇప్పుడు నా పరిస్థితి అస్సలు బాగలేదు అమ్మగారు. కరోనా వచ్చి చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాను అమ్మగారు. మీరే నా కోసం ఎలాగైనా ప్రార్థన చేయాలి అమ్మగారు, నా కుటుంబం కోసం. అలాగమ్మా, దేవుడు చేసిన మేళ్లను మనుషులు మర్చిపోవచ్చు కానమ్మా, దేవుడు మాత్రం మర్చిపోడు. నీకు తప్పకుండా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడమ్మా. ప్రార్థన చేస్తాము. నువ్వు స్వస్థ పొందిన తర్వాత సంఘమంతటిని పిలిచి నువ్వు ప్రేమ పెట్టించుకోవాలమ్మా. అలాగే అమ్మగారు, నేను కూడా దేవుని పట్ల నమ్మకంతో ఉంటాను అమ్మగారు, కృతజ్ఞత కలిగి ఉంటాను అమ్మగారు. ప్రార్థన చేస్తాను అమ్మగారు నేను కూడా. అలాగేనమ్మా. భాగ్యం సౌభాగ్యం గారి మధ్య చర్చకే రావడం మానేశారు. వెళ్ళి కలుసుకుందాం, ఒకసారి మాట్లాడాలి. భాగ్యం, భాగ్యం, భాగ్యంగా తలుపు ఎవరు కొడుతున్నారు? ఎవరో వెళ్ళి చూడాలి ఏంటో. ఆహా, పాస్టర్ గారు మీరా? నాకు తెలుసు మీరు దానింటికే వెళ్తారని. బాధ కలిగింది నాకు కదా, మీరు మా ఇంటికి రావాలి కానీ దానింటికి వెళ్ళి దాన్ని పిలుస్తున్నారేంటి? అది కాదమ్మా,
దానికే వెళ్ళండి. ముందు వచ్చిన చెవులు కదా వెనకొచ్చిన కొమ్ములే వాడి. నేను బాధ అయిపోయాను కదా, వెళ్ళండి దానికే. అది కాదమ్మా, ఫస్ట్ మీ ఇంటికి వచ్చి తలుపు పెట్టాను, మీరు పలకలేదు, తలుపు తీయలేదు. తలుపు తీయనంత మాత్రాన దాని ఇంటికి వెళ్ళిపోతారా? కొద్ది నిమిషాలు ఆగొచ్చు కదా. వెళ్ళండి దానికే వెళ్ళండి. అది వెళ్ళిపోమంటే ఇంకా అక్కడే ఉంటానండి. ఇంకా వచ్చేయండి మా ఇంటికి. అది కాదమ్మా, పాస్టర్ గారు, ఇలా రండి. ఇలా దగ్గర మధ్యలో ఏంటి గొడవ? చెప్పండి పాస్టర్ గారు. ఏంటమ్మా ఈ గొడవ అసలు? ఏం జరిగింది? ఏంటంటే నెమ్మది కడుగుతారేంటి పాస్టర్ గారు? అది ఎంత పని చేసిందో తెలుసా? ఏం చేసిందమ్మా? ఏం చేసిందండి? నెమ్మది కడుగుతారేంటి పాస్టర్ గారు? దాన్ని ముందు రోజు గిఫ్ట్ పడిగాను, ఇచ్చింది బాగా. రెండో రోజు వేరే అడిగాను, అందులో ఏదో కనిపిస్తుంది. నా మొక్క అంతా పాడైపోయింది. అడిగితే సోదరుగా నన్ను కొట్టి తిట్టి నన్ను ఎంత అవమానించిందో తెలుసా మీకు? అలాగమ్మా, అది కాదు పాస్టర్ గారు, క్లిప్ ఇచ్చినప్పుడు నేను మంచిదన్నా క్రీమ్ అడిగింది, క్రీమ్ ఇచ్చాను. క్రీమ్ లో నేను ఏదో కలిపేసి ఇచ్చానని చెప్పి నా మొహానికి మచ్చొచ్చిందని చెప్పి నా ఇంటి మీదకి వచ్చి నన్ను రక్కి నా జుట్టు పట్టుకొని ఎంత రాధాంతం చేసిందో. అందుకే అది వచ్చిన చర్చికి నేను రాను పాస్టర్ గారు. నేను కూడా రాని పాస్టర్ గారు అది వచ్చే చర్చికి. అదే లేకుండా చచ్చి బానేస్తున్నట్టున్నారు. అది ఏమైనా తప్పు మాట్లాడుతుందా? అందరికీ చెప్పుకుంటుంది. అదే తీసుకొచ్చింది రాని చర్చికి. అందుకే అదే చర్చి నేను రాను అసలు. సరే, నేను ఒక విషయం అడుగుతాను. అడగండి పాస్టర్ గారు. మీ ఆయన గారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? మా ఆయన గారా టెక్నాలజీ పెద్ద కంపెనీ, అందులో CEO, ₹1,00,000 జీతం మా ఆయన గారికి. అలాగా, మీ ఆయన గారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? మా ఆయన గారు కూడా అదే పెద్ద మహేంద్రలోనే పెద్ద ఆఫీస్ జాబ్ చేస్తున్నారు పాస్టర్ గారు. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారమ్మా? వైజాగ్ లో నాగమాస్టర్లు టెంపుల్ స్కూల్ చదువుతున్నారు పాస్టర్ గారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా? మా పిల్లలు ఏదైనా తక్కువ ఏంటి? మా పిల్లలు కూడా అక్కడే చదువుతున్నారు. ఇది అలా జరగకూడదే. సరే, అర్జెంటుగా మీ భర్తల్ని మీ పిల్లల్ని అక్కడి నుంచి ఉద్యోగం పంపించేయండి. అదేంటి పాస్టర్ గారు అలా అంటారు? అది ఎంత మంచి ఉద్యోగం, అక్కడి నుంచి పంపించమంటారేంటి? అది కుదరదు అసలు. అదే పాస్టర్ గారు, ఆ స్కూల్ #1 వైజాగ్ పెద్ద స్కూల్. అలాంటి స్కూల్లో సీట్ దొరకడం అంటే చాలా కష్టం. ఎన్నో ప్రయత్నాలు చేసి మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తాం. అక్కడ చదివిన వాళ్ళు అంతమంది ఫార్మలో ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి స్కూల్ నుంచి మా పిల్లల్ని మానిపించమంటారా? అదొక కుదరదు. ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు చదువులనే మాన్పించనంటూ దేవుడినే మర్చిపోయి దేవుడి సన్నిధికి రానంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? మీ కుటుంబాలు మీరు ఆశీర్వదింపబడాలంటే మీ కుటుంబాలు మీరు దేవుడి సన్నిధిలో గడపాలమ్మా. నిజమే పాస్టర్ గారు, మమ్మల్ని క్షమించండి. నిజమే, ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు స్కూల్లే విడిచిపెట్టలేకపోతున్నాం. కానీ అవన్నీ ఇచ్చిన దేవాది దేవుని సన్నిధికి మేము రామని గొడవాడుకొని మేము రామని మేము చెప్తున్నాం. అది చాలా పెద్ద తప్పు చేసాం పాస్టర్ గారు, క్షమించండి. ఇంకెప్పుడు అలా జరగదు పాస్టర్ గారు. మేము మా కుటుంబంతో సహా దేవుని సన్నిధికి వస్తాను పాస్టర్ గారు. అవును పాస్టర్ గారు, నిజమే. ఇవన్నీ దేవుడు ఇచ్చాడని మేము గ్రహించగా దేవుని సన్నిధికి దూరం అయ్యి మేము దేవుని సన్నిధికి రాకుండా మానేస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి మా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి తప్పకుండా ప్రతి వారం వస్తాం పాస్టర్ గారు. రేపు ఉదయం 10 గంటలకి మన వ్యత్యస్త చర్చలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుందమ్మా. మీరు మీ కుటుంబాలు క్రిస్మస్ ఆరాధనకి సమయానికే రండి. తప్పకుండా పాస్టర్ గారు. క్షమించు సిస్టర్. అబ్బా, చర్చి ఎంత నిండుగా ఉందో. సంవత్సరం మొదట్లోనూ చివరిలోనూ ఇలా ఉంటుంది, కానీ సంవత్సరానికి ఇంత నిండుగా ఉంటే ఎంత బాగుంటుందో. కానీ విశ్వాసులు ఉండవలసింది ఇలా కాదు. దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. అప్పుడే మన విశ్వాస జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మనము ఆశీర్వదింపబడతాయి. అలా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా తండ్రి, నన్ను మిగిలిగా ప్రేమించిన ప్రియమైన దేవా, ఎంతవరకు క్రిస్మస్ ఆరాధన అంతా కూడా ప్రభు మీరు జయప్రదంగా నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను తండ్రి. అయ్యా, మనుషులు మెప్పుకొరకు కాదు కానీ ప్రభా నీ నామానికి ఘనత తెచ్చుకునేటువంటి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి బ్రతిమాలను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
ఒకసారి క్లాప్స్ కొడదాం అందరికీ. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నిజమే కదా, మనం అందరం చూస్తూ ఉంటాం చాలా సంఘాలు, మన సంఘం కాదులేండి, చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాం కదా ఇటువంటి మనుషుల్ని. దేవుడు చేసిన మేలు మర్చిపోతూ ఉంటారు. ఆ కూడికలు పెట్టుకోవడానికి కూడా సమయం ఉండదు. దేవుడు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి కానివ్వండి, ఇక దేని బట్టి కానివ్వండి, దేవుడికి కృతజ్ఞత అనేది కూడా చెల్లించరు. అంతే కదా, వాళ్ళకి ఉంటే చర్చికి రావడం మానేస్తూ ఉంటారు, చర్చ్ మీద అడుగుతూ ఉంటారు. వాటన్నిటిని సాదృశ్యంగా తీసుకొని ఒకవేళ మనలో ఉన్న సరిచేసి దేవుళ్ళు ఎదగడానికి ఉపయోగపడుతుందని స్కిప్ చేసాం. ప్రతి ఒక్కరికి అర్థమైందని, మీ కుటుంబానికి ఇది ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని మాత్రం మేము చేసాము. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కిప్ ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఇది చెప్పబడిన వాక్య నిమిత్తం స్కిప్ నిమిత్తం మన మధ్యన జి జ్యోతి గారు ఉన్నట్లయితే ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. లేదండి, మేరీ గ్రేస్ ఆంటీ గారు ఉన్నారు, మన మధ్య నుంచి స్కిప్ కోసం ప్రార్థన చేస్తారు.